ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం మేషరాశి వారు. ఈ దివ్యమైన ప్రత్యేకమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఎందుకంటే ఈ రోజు స్వయంగా భగవాన్ శనిదేవుని అపారమైన కృప మీపై కురియబోతోంది. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టానికి, ప్రతి బాధకు, ప్రతి నిరాశకు త్వరలోనే శుభం పలకబోతోంది. మీ కళ్లల్లో నిండిన నీళ్లు, మీ మనసులోని వేదన ఇక దూరం కానున్నాయి. ఈ రోజు మీ జీవితంలో 5 అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఈ విషయాల గురించి మీరు తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యంతో మీ నోటి వెంట మాట రాకపోవచ్చు. మీరే కాదు, మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ, మీ చిన్నారుల నుండి పెద్దల వరకు ఆనందంతో ఉప్పొంగిపోతారు. మీ ఇంట్లో సంతోషం, ప్రశాంతత, సుఖం వెల్లివిరియడం మీరు స్పష్టంగా చూస్తారు. కాబట్టి ఈ అత్యంత శుభప్రదమైన ప్రత్యేకమైన సందర్భంగా మనం చేతులు జోడించి ప్రభు శ్రీ శనిదేవుడికి మరియు సంకటమోచన మహాబలి హనుమాన్జీకి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థిద్దాం. ఓ ప్రభువా, మా ఈ పవిత్ర జ్యోతిష్య కార్యక్రమాన్ని ఏ సత్యమైన మనసుతో చూస్తున్నారో, ఎవరు ముందుగా లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరియు ఎవరు పూర్తి భక్తి శ్రద్ధలతో జై శనిదేవ్ మరియు జై బజరంగ బలి హనుమాన్ అని కామెంట్ సెక్షన్ లో వ్రాస్తారో వారిపై మీ అంతులేని కృప దృష్టిని నిరంతరం ఉంచండి. ఓ ప్రభువా, వారి జీవితంలోని ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, ప్రతి అడ్డంకిని పూర్తిగా దూరం చేయండి. వారి కుటుంబంలో సుఖశాంతులు, అపారమైన సంపద మరియు శ్రేయస్సు నిత్యం నిండి ఉండేలా ఆశీర్వదించండి. వారి మనసులోని ప్రతి కోరిక, ప్రతి ఆశ నెరవేరాలి. ఇదే మా కర్మబద్ధమైన వినయపూర్వకమైన ప్రార్థన. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు మీ రాశి ఫలం ఏమి చెప్తుందో మరియు ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త దిశను, అంతులేని అదృష్టాన్ని ఎలా తీసుకురాబోతుందో వివరంగా తెలుసుకుందాం. మీ జీవితం మారబోయే ఈ అద్భుత సమయం కోసం సిద్ధంగా ఉండండి. విజయం దైవ కృపతోనే వస్తుంది. ఒక సాక్ష్యం మీదే. స్నేహితులారా, మీరు గమనించండి, జీవితంలో ఏ వ్యక్తినైనా, వారు ఎంతటి తెలివైన వారైనా, ఎంత కష్టపడే వారైనా సరే, దైవ కృప లేనిదే సంపూర్ణ విజయం లభించదు. ఇది ఒక సత్యం. ఎందుకంటే భగవంతుడే గ్రహాల గమనాన్ని, వాటి దశలను, వాటి ప్రభావాన్ని కూడా మార్చగల అపారమైన శక్తిని కలిగి ఉన్నారు. మానవ ప్రయత్నాలు గొప్పవే కావచ్చు, కానీ గ్రహాల స్థితిగతులు, వాటి వల్ల కలిగే ఫలితాలు కూడా దేవుని ఆశీర్వాదం ముందు చిన్నవిగా కనిపిస్తాయి. మీ జీవితంలో కూడా చాలా సార్లు ఇలా జరిగి ఉంటుంది. మీరు ఏదో ఒక ప్రయత్నం చేశారు, ఎంత కష్టపడినా సరే అది సఫలం కాలేదు. కానీ దేవుని సానుకూల శక్తి మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మీ విజయం వేగం అమాంతం పెరిగిపోతుంది. అప్పుడు మీకు ఒక స్పష్టత వస్తుంది. నేను కోటీశ్వరుని కాగలను, నా కలలు నెరవేరతాయి అని. మీరు బహుశా మీ చుట్టూ ఉన్న వారిలో చూసే ఉంటారు. ఒక సాధారణ వ్యక్తి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడినవాడు కూడా అకస్మాత్తుగా రాజులా జీవించడం మొదలు పెడతాడు. ఒకప్పుడు పేదరికంలో ఉన్న వ్యక్తి కూడా శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగి ధనవంతుడిగా మారిపోతాడు. ఇదంతా ఎలా సాధ్యమయ్యింది? వారి జీవితంలోకి నిజమైన దైవ కృప ప్రవేశించింది కాబట్టే. దేవుని ఆశీర్వాదం లభించినప్పుడు వారి దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుంది. వారి జాతకం పూర్తిగా మారిపోతుంది. వారు లక్షల కోట్ల ఆస్తికి అధిపతులవుతారు. అవును స్నేహితులారా, ఇది నిజంగా జరుగుతుంది. ఒకప్పుడు ఏమీ లేని వ్యక్తి ఉన్నత శిఖరాలను చేరుకోవడం మీరు చూసే ఉంటారు. ఈ మార్పు ఎందుకు వచ్చింది? మరి ఈ మార్పు ఎందుకు వస్తుంది? ఈ తేడా మన సంస్కారాల్లో, మనం నిత్యం చేసే ధర్మ కర్మలలో ఉంటుంది. నిజాయితీగా కష్టపడి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే వ్యక్తులు, ముఖ్యంగా మీరు ఈ రాశికి చెందిన వారైతే, వారు జీవితంలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. మీ ఇంటి వెలుపల ఒక అదృశ్య రక్షకుడు శ్రీ హనుమాన్జీ ఈ రోజు ఈ వీడియోలో మేము చెప్పే ఈ నిజం మీ జీవితాన్ని పూర్తిగా శాశ్వతంగా మార్చగలదు. ప్రతిరోజు రాత్రి మీరు నిద్రిస్తున్నప్పుడు ఒక దైవం మీ ఇంటి వెలుపల వచ్చి కూర్చుంటారని మీకు తెలుసా? ఆయన మీ ఇంటికి ఒక శక్తివంతమైన కాపలాదారునిలా ఉంటాడు. అవును స్నేహితులారా, ఈ వీడియోలో నేను మీకు చెప్పే విషయాలు మీ నిద్రను దూరం చేస్తాయి, మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. నేను చెప్పే ప్రతి మాటకు పూర్తి హామీ ఇస్తున్నాను. అయితే ఈ వీడియో చూసిన తరువాత మీరు ఇప్పటి వరకు తెలియకుండా చేసిన కొన్ని పొరపాట్లను మళ్లీ చేయకుండా జాగ్రత్త పడాలి. ఈ దైవం ప్రతి రాత్రి మీ ఇంటి చుట్టూ ఎందుకు వస్తున్నారో మీకు తెలుసా? ఆయన ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? ఈ దేవత ఎవరు? ఈ దివ్య ఆత్మ మీ అందరూ నిరంతరం సంతోషంగా, సంతృప్తిగా
నిండుగా జీవించాలని కోరుకుంటున్నారు. మీ జీవితంలో మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి కాని పనులన్నీ పూర్తి చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని సంపన్నంగా, ప్రశాంతంగా, అఖండ విజయాలతో చూడాలని ఆయన ఆశిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ దేవత మహారాజు మీ మంచి కర్మల పూర్తి ఫలాన్ని, మీరు సంపాదించుకున్న పుణ్యాలను మీకు అందించాలనుకుంటున్నారు. కానీ మీరు చేసే ఒక చిన్న పొరపాటు మిమ్మల్ని ఆ అద్భుతమైన ఫలం నుండి దూరం చేస్తుంది. మీరు ఆ తప్పును కొనసాగిస్తే మీ కష్టాలు కూడా అలాగే కొనసాగుతాయి. కానీ ఇప్పుడు మీ జీవితంలో చిన్నపాటి మార్పు చేసుకుంటే ఆ దైవం మీకు పూర్తిగా తోడుగా ఉంటాడు. మీరు మనసులో కోరుకున్న ప్రతిదీ మీకు సులభంగా, అప్రయత్నంగా లభిస్తుంది. అవును స్నేహితుల్లారా, నాకు ఈ విషయంపై పూర్తి సమాచారం ఉంది. ఎందుకంటే ఈ వీడియో మీ జాతకాన్ని చాలా సంవత్సరాలుగా లోతుగా విశ్లేషించిన తరువాతే మేము తయారు చేశాము. మీ జాతకం యొక్క ప్రతి పొరను అర్థం చేసుకున్న తరువాతే ఈ విలువైన సమాచారాన్ని మీకు అందించడానికి మేము అర్హులమయ్యాము. కష్టకాలం ముగిసింది. మీ విజయ పతాకం ఎగురవేయండి స్నేహితుల్లారా. బహుశా మీ ఇప్పటి వరకు నిజమైన ఆనందాన్ని అనుభవించలేకపోయారు. ఈ సంవత్సరం బాగాలేదు, కనీసం వచ్చే సంవత్సరమైనా బాగుంటుంది కదా అని ఆశపడుతున్నారు. ఈ నెలలో చాలా కష్టాలు పడ్డం, వచ్చే నెలలో మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకుంటూ సంవత్సరాలు, నెలలు గడిచిపోతుంటాయి. జీవితంలో ఆశించిన మంచి సమయం, శుభ ఫలితాలు రావు. ప్రియమైన స్నేహితుల్లారా, మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే ఈ సమయం మీ సహనానికి, మీ అంకిత భావానికి, మీ తపస్సుకు ఒక పరీక్ష కాలం. ఇది మీ కర్మలను, మీ సంకల్పాన్ని పరీక్షిస్తున్న కాలం. కానీ ఇప్పుడు ఆ పరీక్ష సమయం ముగిసింది. మీపై భగవంతుని అపారమైన కరుణ కురియనుంది. ఇప్పుడు ఈ రాశి వారికి జీవితంలో సంతోషాల సునామీ ప్రవేశించబోతోంది. మీరు పడిన పోరాటాలన్నీ ఇక వెనుకబడిపోయాయి. ఇప్పుడు మీకు మీ తపస్సు ఫలితం, మీ కర్మలకు తగిన న్యాయం లభిస్తుంది. మీరు ఇంతకాలం చేసిన కష్టమంతా విజయంగా మారుతుంది. దేవుని కృప మీ తలపై ఒక అభిషేకంలా కురుస్తుంది. మరియు మీ జీవితంలో ఒక దాని తరువాత ఒకటి పెద్ద అద్భుతాలు జరగడం మీరు స్పష్టంగా చూస్తారు. ఆ రాత్రి మీ ఇంటి వెలుపల కూర్చునే దైవం మరెవరో కాదు, సంకట మోచన మహాబలి హనుమాన్జీ. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి నిజమైన హృదయంతో జై బజరంగ బలి అని కామెంట్ సెక్షన్ లో రాయండి. అవును, అదే మహాబలి హనుమాన్జీ ఇప్పుడు ఈ రాశికి చెందిన వారిపై పూర్తిగా అనుగ్రహించారు. ఇది కేవలం ఒక సాధారణ వార్త కాదు. ఇది మీ జీవిత గమనాన్ని మార్చే అత్యంత విశిష్టమైన ఒక ముఖ్యమైన శుభవార్త. మీరు ప్రతి రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు లేదా ప్రశాంతంగా నిద్రిస్తున్నప్పుడు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటల వరకు సమయంలో ఈ దివ్య శక్తి మీ ఇంటికి వస్తుంది. మీ జీవితంలో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని, దురదృష్టాన్ని పూర్తిగా బయటకు పంపుతుంది. కానీ ఈ దైవం మీ ఇంటిలోకి ప్రవేశించలేకపోతున్నారు. దీనికి కారణం మరెవరో కాదు, మీరే. కాబట్టి స్నేహితులారా, ఈ వీడియోను చాలా తీవ్రంగా చూడండి. ఎందుకంటే మీరు చాలా కాలంగా తెలియకుండా చేసిన పొరపాటును ఇప్పుడు పునరావృతం చేయకూడదు. గత అనేక సంవత్సరాలుగా మీరు కష్టాలు పడడానికి ఇదే ప్రధాన కారణం. ఈ దివ్య ఆత్మ మీకు అన్ని మీరు కోరుకున్నవన్నీ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ మీరే మీ అదృష్ట ద్వారాలను మూసుకుంటున్నారు. అవును స్నేహితుల్లారా, మా ఉద్దేశం అంతే. మీ జీవితంలో ఇప్పటికీ ఏదైనా తప్పు జరుగుతుందంటే ఇప్పుడు ఆ తప్పును ఆపాలి. గతంలో జరిగింది జరిగిపోయింది, దానిపై ఇప్పుడు మీకు నియంత్రణ లేదు. కానీ ఇకపై మీరు ఎలాంటి పొరపాటు చేయకండి. ఇప్పుడు మీరు ఆ దైవానికి క్షమాపణ చెప్పాలి. ఓ ప్రభువా, మాకు తెలియకుండా ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి. మేము అజ్ఞానులం, మీ బిడ్డలం. మీరు మా రక్షకులు. దయచేసి మమ్మల్ని క్షమించండి. హనుమాన్జీ మహారాజ్ ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తారు. మరియు నేను మీకు చెప్పే ప్రతిదీ మీ అభ్యుదయం కోసమే. హనుమాన్జీ కృప మరియు అదృష్టం మీ జీవిత సాక్ష్యం. అవును స్నేహితుల్లారా, దయచేసి ఈ విషయాన్ని మీ మనసులోకి తీసుకోండి. మహాబలి హనుమాన్జీ గత 5 సంవత్సరాలుగా మీ అందరిపై తమ అపారమైన కృపను కలిగి ఉన్నారు. అవును, గత 5 సంవత్సరాలుగా హనుమాన్జీ మహారాజ్ ఈ రాశికి చెందిన వారిపై తమ కృపను ప్రసరింపజేశారు. ఈ కాలంలో మీ జీవితంలో అనేక రకాల సమస్యలు వచ్చి ఉంటాయి. తరచుగా రకరకాల కష్టాలు, సవాళ్లు ఎదురై ఉంటాయి. మీరు స్వయంగా వాటిని అనుభవించి ఉంటారు. అయితే ప్రతిసారి మీరు ఒక అద్భుతాన్ని గమనించే ఉంటారు. మీరు అనుకోకుండానే ఊహించని విధంగా ఆ కష్టాల నుండి బయటపడి ఉంటారు. ప్రతిసారి చివరికి ఆ సంకటం, ఆ ఆపద తొలగిపోయి
దాగి ఉంటుంది. ఇప్పుడు మీ జీవితంలో ఏ మాత్రం తప్పు అయితే జరగదు. మీరు ఎక్కడ అలసిపోయి కూర్చున్నారో, ఎక్కడ ఓటమిని అంగీకరించారో, ఇక ముందుకు దారి కనిపించడం లేదని భావించారో అక్కడే మీకు మహాబలి హనుమాన్జీ కృపతో ఏదో ఒక మార్గం తప్పకుండా లభించి ఉంటుంది. మరియు రాబోయే కాలంలో కూడా హనుమాన్జీ అండదండలతో ఆయన సహాయంతో మీకు కొత్త మార్గాలు దొరుకుతూనే ఉంటాయి. మీరు మీ పనులపై పూర్తి శ్రద్ధ పెట్టి మనసు పెట్టి కష్టపడితే మీ జీవితం స్వర్గం కంటే సుందరంగా మారుతుందని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. మీ వృత్తి అత్యంత విజయవంతం అవుతుంది. మీ దాంపత్య జీవితం సుఖమయంగా ఆనందమయంగా ఉంటుంది. మీరు సంవత్సరాలుగా కోరుకుంటున్న సౌకర్యాలు, ఆశలు, కోరికలు అన్ని ఒక్కొక్కటిగా నెరవేరతాయి. ఇదంతా ఈ ఒక్క దేవత మహాబలి హనుమాన్జీ ఆశీర్వాదంతో మాత్రమే సాధ్యమవుతుంది. గుర్తుంచుకోండి. మరి మీ జీవితంలో కరిగిపోయే 5 ఆపదలు, మీ జీవితంలో శుభ పరిణామాలు. స్నేహితులారా, మీరు మీ జీవితంలో చాలా సార్లు అనుభవించి ఉంటారు. పరిస్థితులు చేయి దాటిపోయాయని, ఇది అంతమని మీరు భావించిన సమయంలో కూడా మీరు అద్భుతంగా బయటపడ్డారు. బహుశా మీరు కేవలం అదృష్టం మిమ్మల్ని రక్షిస్తుందని అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే దాని వెనక సంకటమోచన హనుమాన్జీ కృప పనిచేస్తుంది. ఆయన ఒక అదృశ్య శక్తిలా నీడలా మీ వెనక నడుస్తూ ఉన్నారు. మిమ్మల్ని నిరంతరం రక్షిస్తున్నారు. ఇప్పుడు మీ జీవితంలో ఈ కింది 5 ప్రధాన ఆపదలు క్రమంగా తొలగిపోతాయి. మొదటిది ఆర్థిక కష్టాలు. మీ జీవితంలో ధన సంబంధిత సమస్యలు ఇకపై ఉండవు. రుణబంధాలు తీరిపోతాయి. ఆర్థికంగా స్థిరపడడానికి, ధన లాభాలకు కొత్త మార్గాలు, ఊహించని అవకాశాలు తెరుచుకుంటున్నాయి. మీ సంపాదన పెరుగుతుంది. మరియు రెండవది కుటుంబ కలహాలు. మీ ఇంట్లో ఏదైనా అశాంతి, కలహాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ప్రేమగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు, చిన్న చిన్న భేదాలు తొలగిపోయి అందరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మరియు మూడవది ఆరోగ్య సమస్యలు. దీర్ఘకాలకంగా మిమ్మల్ని బాధ పెడుతున్న ఆరోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీ శరీరం, మీ మనసు కొత్త ఉత్సాహంతో, శక్తితో నిండిపోతాయి. మీరు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు. మరియు నాలుగవది వృత్తిపరమైన అడ్డంకులు. మీ వృత్తిలో, వ్యాపారంలో ఎదుర్కొంటున్న అన్ని ఆటంకాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు పదోన్నతులు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. లేదా వ్యాపారంలో అనూహ్య లాభాలు వస్తాయి. మీరు ఆశించిన దానికంటే ఎక్కువ విజయం సాధిస్తారు. మరియు ఐదవది మానసిక ఆందోళన. మీలో ఉన్న భయాలు, చింతలు, మానసిక ఆందోళనలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు నిరంతరం ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటే అది ఇకపై ఉండదు. మానసిక ప్రశాంతత, అపారమైన సంతోషం కలిగి ఉంటుంది. మీ మనసు తేలిక పడుతుంది. ఈ దివ్య ఆత్మ అంటే హనుమాన్జీ మీ ఇంటికి ప్రతిరోజు రాత్రి 2 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం యొక్క ఆ పవిత్ర సమయంలో వస్తారు. ఇదే అన్ని దివ్య శక్తులు చురుకుగా ఉండే సమయం. హనుమాన్జీ మీ ఇంటి ద్వారం వద్ద కూర్చొని సానుకూల శక్తిని స్థాపించారు. బహుశా మీకు తెలియకపోవచ్చు, కానీ వారు ప్రతిరోజు మీ ఇంటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. లోపలికి ప్రవేశించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు తెలియకుండా చేసిన కొన్ని చిన్న పొరపాట్ల వల్ల వారు ఇప్పటి వరకు లోపలికి రాలేకపోయారు. మరియు ఈ కారణంగా వారి పూర్తి ఆశీర్వాదం మీకు అందడం లేదు. కాబట్టి స్నేహితులారా, ఈ వీడియోను చాలా తీవ్రంగా చూడండి. ఎందుకంటే మీరు చాలా కాలంగా చేస్తున్న ఆ చిన్న పొరపాటుని ఇప్పుడు పునరావృతం చేయకూడదు. దుష్ట శక్తుల ప్రభావం మరియు హనుమాన్జీ రక్షణ. మీరు గమనించవలసిన సత్యం, మీ శత్రువులు మీరు సంతోషంగా, విజయవంతంగా ఉండాలని కోరుకోవడం లేదని మీకు తెలుసా? ఇప్పుడు వారు దురాశతో, అసూయతో నిండి ఉన్నారు. మిమ్మల్ని తొలగించి మీ స్థానాన్ని పొందాలని వారు కుట్రలు పన్నుతున్నారు. మీ ప్రత్యర్థులు మీ జీవితంపై దుష్ట శక్తులను ప్రయోగిస్తున్నారని మీకు తెలియకపోయి ఉండవచ్చు. దీనివల్ల మీ ఇంట్లో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉంటాయి. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు మీరు తెలియకుండానే ఈ ప్రతికూల భావాలను మీ చేతులతోనే ఆహ్వానించి ఉంటారు. ఉదాహరణకు, మీ శత్రువు మీకు ఏదైనా ప్రసాదం లేదా బహుమతి అని చెప్పి ఒక వస్తువుని ఇచ్చి ఉండవచ్చు. అది సాధారణంగా కనిపించినా దానిలో దుష్ట శక్తుల ప్రభావం నింపబడి ఉండవచ్చు. మీ ప్రత్యర్థి మీకు ఇచ్చే కొన్ని వస్తువులు, అది ఆహ్వాన పత్రికలు, బియ్యం, పసుపు లేదా తమలపాకులు అయినా సరే, అవి సాధారణంగా కనిపించినప్పటికీ వాటిలో ప్రతికూల శక్తుల ప్రభావం దాగి ఉండవచ్చు.
అవన్నీ కూడా సాధారణమైనవి కాదని గమనించండి. ఇది ఒక దుష్ట శక్తి ప్రభావానికి సంకేతం కావచ్చు. అటువంటి వస్తువులు మీ వద్ద ఉంటే వాటిని వెంటనే మీ జీవితం నుండి దూరం చేయండి. వాటిని దానం చేయడం ద్వారా మీ ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది మరియు ఆ దానం పవిత్రమవుతుంది. కాని స్నేహితుల్లారా, వారు ఎన్ని కుట్రలు చేసినా మిమ్మల్ని ఎప్పుడు ఓడించలేకపోయారు. ఎందుకంటే ఈ దేవత, ఈ మహాశక్తి మీకోసం ఒక అదృశ్య కవచంలా ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షించింది. హనుమాన్జీ మీ రక్షకుడిగా ఉన్నారు. ఈ కారణంగా ఏ దుష్ట శక్తి ప్రభావం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది. శత్రువులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు ప్రతిసారి విఫలమయ్యారు. కాబట్టి ఒకసారి నిజమైన మనసుతో జై బజరంగబలి అని కామెంట్ సెక్షన్ లో రాయండి. అదృష్టాన్ని ఆకర్షించే ఉపాయాలు, మీ జీవితాన్ని మార్చే మార్గాలు. కాబట్టి స్నేహితులారా, మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు కొన్ని ప్రత్యేక ఉపాయాలను కూడా చేయాలి. ఏ మార్గాలను అనుసరించాలో జాగ్రత్తగా వినండి. ఈ రోజు తరువాత మీ జీవితంలో రాబోయే పెద్ద మార్పు గురించి మేము మీకు వివరంగా తెలియజేస్తాము. అందుకే ఈ వీడియోని చివరి వరకు ఒక్క క్షణం కూడా వదలకుండా జాగ్రత్తగా చూడండి. అంతకు ముందు మీరు ఇంకా వీడియోను లైక్ చేయనట్లయితే దయచేసి ఒక అందమైన లైక్ చేయండి. ఇప్పుడు గ్రహాల కదలికల గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ సంచారం నుండి లభించే సంకేతాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. దాని ప్రభావం మీ జీవితంలోని వెంటనే కనిపించడం ఎలా ప్రారంభమవుతుందో మీరే చూస్తారు. మీ జీవితంలో అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైనది. మీ జీవితంలో మార్పులు పవనాలు వీచడం మీరు స్పష్టంగా అనుభవిస్తారు. మీరు ఈ సూచనలపై దృష్టి పెట్టి వాటిని పాటిస్తే మీ జీవితం శ్రేయస్సు వైపు వేగంగా సాగుతుందని తెలుస్తుంది. మీరు మంచి కర్మలు చేసి ఉంటే రాబోయే కొన్ని గంటలలోపు మీ జీవితంలో ఆనందాల వర్షం కురుస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను. అంగారక గ్రహం మీ జాతకంలో చాలా ప్రభావవంతమైన స్థానంలోకి ప్రవేశించబోతోంది. ఈ అంగార గ్రహం ఇప్పుడు మీ 3వ ఇంట్లోకి వస్తుంది. 3వ ఇల్లు కెరియర్, వ్యాపారం, ఆర్థిక విషయాలకు సంబంధించినది. ఈ ఇల్లు ఇప్పుడు మీ అతిపెద్ద సమస్యను, ధనానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించబోతుంది. మీ దగ్గరకు డబ్బు వచ్చింది కానీ నిలవలేదు. కానీ ఈసారి అంతా మారిపోతుంది. దీనికి మీరు ఒక చిన్న ఉపాయం చేయాలి. జాగ్రత్తగా వినండి. మహాబలి హనుమాన్జీ మీపై ప్రత్యేక కృప చూపిస్తున్నారు. ఈ రోజు మీరు ఇద్దరు నిజమైన అవసరమైన వ్యక్తులకు సహాయం చేయాలి. మీరు వారికి ఆర్థిక సహాయం మాత్రమే చేయనవసరం లేదు. మీ భావాలు, మీ మంచి ఆలోచనలు, మీ దయగల ప్రవర్తనతో కూడా సహాయం చేయవచ్చు. తద్వారా వారి మనసులో మీ పట్ల నిజమైన ప్రేమ, కృతజ్ఞత ఏర్పడుతుంది. ఇది జరిగిన వెంటనే మీ జీవితం నుండి దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. కుబేరుడి నిధి మీ పాదాల చెంత ఉన్నట్లు మీరు అనుభవిస్తారు. అవును స్నేహితుల్లారా, ఇది హనుమాన్జీ కాలం. ఇది ఒక పెద్ద అవకాశాన్ని మీ జీవితంలోకి తీసుకువస్తుంది. అందుకే మీరు కొన్ని ప్రత్యేక ఉపాయాలు చేయాలి. ముందుగా మహాబలి హనుమాన్జీ పూజ చేయండి. ఈ రోజు తరువాత మీరు ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు పూర్తి శ్రద్ధతో పూజ చేస్తే హనుమాన్జీ వెంటనే ప్రసన్నమవుతారు. ఇప్పుడు తదుపరి ముఖ్యమైన విషయం వినండి. రాబోయే 5 రోజులు మీరు ఏ రకమైన మాంసాహారం తినకూడదు. అలాగే మద్యం లేదా ఏ రకమైన మత్తు పదార్థాలను సేవించకూడదు. అప్పుడే హనుమాన్జీ మీకు పూర్తిగా ప్రసన్నుడై మీ జీవితంలో సుఖశాంతులు, శ్రేయస్సు నిరంతరం ప్రవహిస్తుంది. మీరు మరో సంకల్పం తీసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ముఖ్యంగా మంగళవారం 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంగళవారం హనుమాన్ మందిరానికి వెళ్లి మహాబలికి మల్లె నూనె మరియు సింధూరం సమర్పించండి. హనుమాన్జీ విగ్రహానికి సింధూరం పూయండి. మరియు మీ జీవితంలో చెల్లాచెదురైన సంతోషాలు ఎలా తిరిగి వస్తాయో మీరో చూడండి. మీ జీవితంలో మీరు ఊహించినవన్నీ, మీరు కలలు కన్నవన్నీ మీకు లభిస్తాయి. మీ కోరికలు ఏమైనా సరే మహాబలి హనుమాన్జీ స్వయంగా మీ ఒడిలో పెడతారు. ఎందుకంటే హనుమాన్జీ జాగృత దేవత. ఆయన ఎవరిపై కృప చూపిస్తే వారి జీవితంలో నలుదిశల నుండి సంతోషాలు మాత్రమే వస్తాయి. ప్రతి రంగు, ప్రతిరోజు కేవలం సుఖకరమైన అనుభవాలతో నిండిపోతుంది. మరియు గతంలో ఉన్న సమస్యలు, చింతలు, దుఃఖాలు అన్ని మాయమవుతాయి. ప్రపంచ ప్రజలు మీ అద్భుతమైన విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇంత గొప్ప విజయం మీ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా మీకు లభిస్తుంది. మీరు చెప్పినట్లుగా హనుమాన్జీని ప్రసన్నం చేసుకుంటే, మీరు ఈ ఉపాయాన్ని అనుసరిస్తే మీ శత్రువులు ఆందోళన చెందుతున్నారని, వారి పన్నాగాలన్నీ విఫలమవుతున్నాయని మీరే అనుభవిస్తారు. మీ జీవితం అపారమైన ఆనందంతో నిండిపోతుంది. మీ జీవితంలోని అన్ని చిక్కులు, అడ్డంకులు తొలగిపోతాయి మరియు విజయ శంఖం మీ శత్రువులకు పరాజయం. ఇప్పుడు గమనించండి, మీకు ఏ హాని జరగదు.
మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. శత్రువులు బయటి వారు కాదు, వారు మీ సొంత వ్యక్తులే. వారు మీ మధ్యనే ఉంటూ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. అయితే మీరు ఇప్పుడు ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు. మీరు మీ జీవితంలో చాలా కష్టాలు, పోరాటాలు అనుభవించారు. ఇప్పుడు ఆ కష్టాలకు ఫలితం పొందే సమయం వచ్చింది. ఇప్పుడు అదే శత్రువులు తమ కర్మలకు తగిన శిక్షను స్వయంగా అనుభవిస్తారు. వారికి శిక్ష విధించే పని స్వయంగా హనుమాన్జీ మహారాజ్ చేస్తారు. అప్పుడు మిమ్మల్ని కించపరచాలనుకున్న ఆ శత్రువులు కేవలం ద్వేషంతోనే మిగిలిపోతారని, మీరు వారి కంటే మైళ్ళ ముందు ఉంటారని మీరే చూస్తారు. వారు తమ సొంత తప్పులలో పడిపోతారు. ఈ విధంగా పడిపోతారు, మళ్లీ జీవితంలో నిలబడలేరు. మీరు విజయానికి చేరుకున్నప్పుడు వారి వంతు కేవలం పరాజయం మాత్రమే ఉంటుంది. మహాబలి బజరంగ బలి ఆశీర్వాదం మీ జీవితంలో కురుస్తుంది. ఆ ఆశీర్వాదాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఆయనను ప్రసన్నం చేసుకోండి. ఆయన చూపిన ధర్మ మార్గంలో నడవండి. ఒక్కసారి సత్యమైన భావంతో, పూర్తి భక్తితో చెప్పండి, జై బజరంగ బలి, జై జై బజరంగ బలి, జై మహాబలి హనుమాన్జీ, జై శనిదేవ్ మహారాజ్ అని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మీకు నష్టం కలిగించే 3 శత్రువుల గురించి కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మీ జీవితం ఆనందంతో, శ్రేయస్సుతో నిండిపోవాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మేము ఒక కొత్త జ్యోతిష్య ప్రయాణంలో కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. ఈ కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా జై బజరంగ బలి అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.